హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఉగాది బాగా చేసుకున్నారా? ఉగాది రోజు నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను పనుల వల్ల. ఇప్పుడు ఇదిగోండి, కొంచెం మా చెట్టు గార్డెన్లో బాల్కనీలో పెట్టామన్నమాట. ఆకు చూడండి, పుదీనాకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక 2-3 చెట్లు ఉన్నాయి, ఫ్రంట్ బ్యాక్ అన్నీ కట్ చేసాయి ఈరోజు. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. చూస్తున్నారా? నేనైతే ఎప్పుడైనా ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తాను, లేకపోతే కొంచెం ఇంత అయితే టమాటాలు పచ్చళ్ళు వేయను, కానీ కొంచెం వేస్తాను. కానీ ఈరోజు కొంచెం ఇదంతా వేసి ఒక 4 టమాటాలు వేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా పచ్చిమిరకాయలతో. సరే, నాకు చూడగానే గ్రీన్గా అనిపించింది, చాలా ఫ్రెష్గా ఉంది, వీడియో చేద్దామని చేస్తున్నాను. ఓకేనా? మీరు పుదీనాకి ఏమన్నా అంటే పుదీనా రైస్ వేస్తాను, పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు వేసి పచ్చడి చేసుకోవచ్చు. ఇంకేమన్నా చేయొచ్చేమో నాకు కామెంట్స్ చేయండి. ఓకేనా? అంటే కరెక్ట్గా పట్టుకుంటే ఒక 2 గుప్పిళ్ళు ఉంటుందేమో, కానీ చాలా ఫ్రెష్గా ఉంది కదా. కానీ ప్లాంట్స్ అన్నీ మా హస్బెండ్ దాన్ని మెయింటెనెన్స్, కానీ మేము ఎప్పుడన్నా వాటర్ పోస్తాం, కానీ కష్టం అంతా తంది. చూసారా ఎంత బాగుందో? చాలా ఫ్రెష్గా ఉంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా? పుదీనాతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో చెప్పండి. నాకైతే ఈ పచ్చడి, ఇవి రైస్ చేయటమే వరకే తెలుసు. కొత్తగా ఏమన్నా ట్రై చేయొచ్చు అంటే చెప్పండి. చూస్తున్నారు మా గార్డెన్లోది పుదీనా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.